ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మాత్రమే ఉత్తమ ఉపాధ్యాయులుగా గత కొన్ని సంవత్సరాలుగా గుర్తించినటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇటీవలే గుర్తిస్తూ వారిని కూడా సత్కరిస్తూ వారిని అవార్డులు మెమోంటులను అందిస్తూ వారిని గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. నేడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్లో జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి వారిని అవార్డులు అందిస్తూ వారిని శాలువాలతో ఘనంగా సత్కరించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మన దగ్గర జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ ఉన్నారు. అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఆలోచన ఎందుకు రావాల్సి వచ్చింది? సార్, నేను కూడా గతంలో ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను సార్. నాకు ఆ అనుభవం ఎందుకంటే మనం తక్కువ జీతం ఇచ్చినా మనం ఎక్కువ పని చేసి ఆ విద్యార్థులను మన విద్యార్థులుగా మన పిల్లలుగా భావించి ఈరోజు ఎంతోమందిని మనము దేశానికి రాష్ట్రానికి పంపిస్తూ ఉన్నాం. ఒక కలెక్టర్గా, ఒక ఎస్పీగా, ఒక డిఓగా, రకరకాల ఇంజనీర్ కావచ్చు, ఒక రాజకీయ నాయకునిగా. అలాంటి ఉపాధ్యాయులు ప్రతి 5th సెప్టెంబర్ రోజు వస్తేనే అరే గవర్నమెంట్ టీచర్కు ఇస్తున్నారు, మనకి ఇవ్వడం లేదు అని యొక్క బాధ చూశాను. కనుకని ఆ యొక్క దాన్ని బట్టి నేను కూడా ఎప్పుడైతే పట్టణాధ్యక్షుడిగా అయినప్పుడు నేను ఫస్ట్ ప్రమాణం చేసినప్పుడు ఇదే నేను హామీ ఇచ్చిన అందరికీ. ఇప్పటి నుంచి మన ప్రైవేట్ స్కూల్లో పట్టణంలో కూడా అందరూ ఉపాధ్యాయులకు ప్రతి స్కూల్ నుంచి ఒక టీచర్ను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇస్తున్నా అని ప్రకటించిన. అది ఈరోజు ఉమ్మడి జిల్లా అంతా కూడా ఈరోజు ఎంతోమంది టీచర్స్ ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఇక ప్రైవేట్ స్కూల్ టీచర్స్ సరైన ఆదాయం లేక, సరైన జీతాలు లేక, అరకొర వసతులతో కిరాయిలలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి కోసం ఒక సంక్షేమ నిధి లాంటిది ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచన ఉందా మీకు? సార్, నాకైతే సార్ చెప్తున్నా, ఈరోజు ప్రతి కరెస్పాండెంట్ కూడా 100, 50, 70, 200, 300తో స్ట్రెంత్ నడుపుకుంటూ ఈరోజు తిననీకే తిండి లేని పరిస్థితిలో కూడా ఒక పూట తిన్నట్లు ఒక పూట లేనట్లు బతుకుతున్నారు సార్. వాళ్ళకి ఈరోజు సొంత బిల్డింగులు లేవు, సొంత ఇళ్ళు లేవు. అయినా ఒక దగ్గర పని చేయకుండా మా స్కూల్నే మేము పెట్టుకొని ఒక 10 మందికి ఉపాధి కల్పించాలని ఆ ఉద్దేశం చేత ఈరోజు వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను మా సభ్యులందరూ కూడా అనుకుంటున్నాం, ప్రతి టీచర్కు, ప్రతి కరెస్పాండెంట్ కూడా ఏదో ఒక మంచి సహాయ సహకారాలు అందించాలి. మా నుంచి కానీ ప్రభుత్వం నుంచి కూడా అందించాలని ఇంతకుముందే నేను ఎమ్మెల్యే గారికి చెప్పాను. నేను కూడా ఇండ్లు లేని టీచర్లకు ఉంటారో అలాంటి వాళ్ళకి ఇందిరమ్మ పథకం కింద 5 లక్షల రూపాయలను నిధులు కేటాయించి వారికి ఇల్లు కట్టిమని చెప్పాను. సార్ కూడా కలెక్టర్ గారి దృష్టికి, తర్వాత ఆర్డీఓ గారి దృష్టికి తీసుకుపోయి త్వరలోనే ఒక మంచి కబురు వినిపిస్తా అని చెప్పిండు. అట్లా ఎన్నో పనులు చేస్తున్నాం సార్. ఇంకా 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 హెల్త్ పరంగా కానీ ఇంకా ఏమన్నా చేయాలనుకుంటున్నాం సార్. ఇప్పుడు కూడా ఎవరైనా హాస్పిటల్లో పడితే కూడా వాళ్ళకు కూడా మనము దగ్గర ఉంటూ తక్కువ ఫీజుతో వాళ్ళను మనం ట్రీట్మెంట్ చేపిస్తున్నాం సార్. ఇంకా చేయాలంటే గురువుకు ఎంత చేసినా తక్కువనే సార్. ఇక మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రైవేట్ ఉపాధ్యాయులకు సంబంధించి ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. దీన్ని ఎలా తీసుకుంటారు మీరు? సార్, ఇప్పుడు మనకు సార్ తీసుకున్న దానికి నేను సంఘీభావం చెప్తున్నాను సార్. మనకు ఆ 10 లక్షల్లోనే మనకు అది జరగదు సార్. ఎందుకంటే కొన్ని వేల మంది టీచర్స్ పనిచేస్తున్నారు. మనం కనుక ఇంకా ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్ళి ఇలాంటి నిధులు ఇంకా ఎక్కువ కేటాయిస్తే ఇంకా కొంచెం లబ్ధి పొందుతుందని నా యొక్క ఆలోచన సార్. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఇక కార్పొరేట్ స్కూళ్లు పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో దాడులు చేసే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడ పాఠశాలలు ఏర్పాటు చేస్తూ చిన్న మధ్యతరగతి స్కూళ్లను ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని విషయంలో ఏమన్నా కార్యాచరణ ఉందా మీది? సార్, ఒకటే చెప్తాను సార్, మా రాష్ట్ర అధ్యక్షులకు వచ్చింది కనుక ఈరోజు కార్పొరేట్ గద్దలు ఈరోజు పాలమూరు గడ్డ పైన ఇప్పుడిప్పుడే ఈ సంవత్సరంలోనే రావడం జరిగింది. నేను అంటున్నా, మీరు ఏదైనా పెట్టుకుంటే హైదరాబాద్లో పెట్టుకోండి, సరౌండింగ్లో పెట్టుకోండి, కానీ ఈ పాలమూరులో మీరు ఇట్లా ప్రైవేట్ స్కూలు ఇక పెడితే మాత్రం మొత్తం ఇక్కడ ఉన్న కరెస్పాండెంట్ అందరూ, టీచర్ అందరూ కూడా మీపై దాడి చేస్తారు. ఎట్లా అంటే చీమలు ఏ విధంగా అయితే పాము ఎట్లా అయితే చేసినావో అట్లా మా చిన్న చితకా స్కూల్ అన్నీ కూడా ఒక్కటై మీ యొక్క రాబందు హస్తాలను మేము దాన్ని తెంపి మీకు ఇక నుంచి మళ్ళీ మేము మీ ఆంధ్రాకి మీకు పంపిస్తాం. ఇది మాది పక్కా. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. మీరు ప్రైవేట్ స్కూల్స్ లోకల్లో ఉన్నటువంటి స్కూల్స్ వారిని పెట్టనివ్వమంటున్నారు. కాకపోతే
పిల్లల తల్లిదండ్రులు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు వాటిపైనే మొగ్గు చూపే పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చెప్తారు? గత 25-30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ శిక్షణ పొంది పాఠశాలలు ప్రారంభించి మేము జీవనోపాధి పొందుతూ ఒక 3 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మా పాఠశాలలో దాదాపుగా 37 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. 3 లక్షల మంది ఉపాధ్యాయులు వారు పనిచేయడం జరుగుతుంది. కార్పొరేట్ పాఠశాలలు వాళ్ళు వ్యాపార దృష్టి మాత్రమే. తల్లిదండ్రులకు వాస్తవాలు వారు ప్రకటించకుండా ఏదో ఆశాజనకంగా ఒక స్కీములు ఒక స్కాములు చేసుకుంటూ ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలలు చైతన్య నారాయణ ఇంకా చాలా పాఠశాలలు వారు కార్పొరేట్ కమర్షియల్గా వారు విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తమ్ముడు ప్రభాకర్ గారు చెప్పిన విధంగా హైదరాబాదు నగరంలో 2014 వరకే అక్కడ పాఠశాలలు ఉన్నాయి. ఎప్పుడైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లు మండల హెడ్ క్వార్టర్లలో కూడా వారు ప్రారంభించారు. వాటిని మేము ప్రతిఘటించాం. చాలా జిల్లాలలో వారు పాఠశాలలు మూసుకున్నారు, క్లోజ్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా భవిష్యత్తులో మేము చాలామంది తెలంగాణ బిడ్డలు మేము నిర్వహించే పాఠశాలలో ఎక్కువ వరకు ప్రభుత్వం సహకారం ఉంది. ఇక్కడ ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని డైరెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఆర్జేడీ గారికి, డిఓ గారికి మా రాష్ట్ర కమిటీ నుండి ఫౌండర్ అధ్యక్షులు కందాల పాపిరెడ్డి గారు, రామచంద్ర గారు, జల్జం గారు, అనంతరెడ్డి గారు వీరందరం కలిసి చాలా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా మేము ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆర్జేడీ 2 ఆర్జేడీలకు కూడా ఇవ్వడం జరిగింది. మేము ఇలాంటి పాఠశాలకు మేము ఒప్పుకోం. తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే వారు బోధించేది మేము 1వ తరగతి నుండి 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి మేము ప్రారంభిస్తున్నాం, స్కూల్ మేము నడుపుతున్నాం. కానీ వాళ్ళు 8th to 10th పెడతారు. 8th to 10th ఎక్కడి నుంచి వస్తారు అడ్మిషన్లు? మేము 1 నుండి 7వ తరగతి వరకు తయారు చేసిన మెరుగైన విద్యార్థులను, ఇంటెలిజెంట్ విద్యార్థులను తప్పుడు ప్రచారము, మార్కెటింగ్ పెట్టుకొని వాళ్ళని చేసుకొని అక్కడ ఫలితాలు వాళ్ళు సాధిస్తున్నారు. వాస్తవాలు తల్లిదండ్రులు గ్రహించాలి. మీరు నర్సరీ నుండి 7th 8th వరకు చదివిన సంస్థలనే కంటిన్యూ చేయించండి, వారే మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. భారతదేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రపంచ స్థాయిలో గుర్తింపు విధంగా చేస్తాం. మా బడ్జెట్ పాఠశాలలు, మా ప్రైవేట్ పాఠశాలలు చేస్తున్న కృషికి రాష్ట్ర కమిటీ నుండి ఉపాధ్యాయులకు, యాజమాన్యాలకు ఒకసారి ధన్యవాదాలు. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున ఉపాధ్యాయులను, ప్రైవేట్ పాఠశాలల్లో చదువు చెప్పే ఉపాధ్యాయులను సత్కరించుకోవడం చాలా గొప్పగా భావిస్తున్నామని, ప్రైవేటు ఉపాధ్యాయులకు ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా కూడా అండగా ఉంటామంటున్నారు జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్. కెమెరా పర్సన్ అడిగే ప్రవీణ్ కుమార్తో జీవి గౌడ్, జీ న్యూస్ టుడే, మహబూబ్ నగర్.